ప్రియమిత్రులకు శుభోదయం. నిన్న రథసప్తమి రోజున రోజు కంటే కాస్త ముందు లేద్దాము అని 5:30కి వాకిటి తలుపు తీసి బయటకు వచ్చా. నేను భూమికి 120 అడుగుల ఎత్తులో ఉన్నాను ఇప్పుడు. అదిగో ఆ ఎదురుకుండా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు పుంజం, కాంతి పుంజం ఒకటి కనిపించింది నాకు. ముందు ఆశ్చర్యపోయాను, ఇదేమిటి ఇంత కాంతికి వస్తుంది అని. తర్వాత గుర్తొచ్చింది, దాన్ని వేగు చుక్క అంటారు అని. వేగు అనే మాటకు గూఢచారి అనేటటువంటి అర్థం కూడా ఉందట. అంటే సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనిపించేటటువంటి ఏకైక నక్షత్రం అది. దాన్ని బట్టి సూర్యోదయం అవటానికి ఇంకొంచెం సమయం ఉంది అని వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, రైతులు వీళ్ళు కూడా సిద్ధపడుతూ ఉండేవాళ్ళట. అందుకుని సిద్ధం చేయటానికి ఆ వేగు చొక్క ముందుగా వస్తుంది అనేటటువంటిది మన పూర్వీకులు చెబుతున్న మాట. తెల్లవారుజామున ఎక్కువగా ప్రకాశిస్తుంది ఇది. ఆకాశంలో ఇంకా ఎటువంటి నక్షత్రాలు కూడా లేని సమయంలో ఇది ఒక్కటే నిర్మలంగా ఆకాశంలో మనకి ద్యోతకమవుతూ ఉంటుంది. దీనినే వేగు చుక్క అంటారు. ఇది భూమికి సూర్యునికి మధ్యలో ఉండే గ్రహము అని, శుక్రగ్రహం మీద అనేకమైనటువంటి పరిశోధనలు కూడా మన శాస్త్రవేత్తలు చేశారు. అమరేత్యుడు అని, ఉదయతార అని, వాల్ చుక్క అని, వేకువ చుక్క అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, అది ఆకాశంలో ఒక పెద్ద కాంతిపుంజం ఏదో అక్కడ విద్యుత్ దీపం వెలుగుతున్నట్టుగా కనిపించింది నాకు. ముందు కాసేపు ఆశ్చర్యపోయి తర్వాత ఫోన్ తీసుకుని వెళితే అది కాంతి చెటల్ని వెదజల్లుతూ కనిపించింది. వేగువు అంటే గూఢచారి అనేటటువంటి అర్థం కూడా ఉందని చెప్పాం కదా. అంటే అందరూ కూడా లేచారా లేదా, రథసప్తమి రోజున ముందుగా పెందరాడే ఎవరు లేచారు ఏమిటి అని చూడటానికి కూడా గూఢచారిత్వం చేస్తోందా అనిపించింది నాకు. అందులో నగర జీవితం అలవాటు పడ్డ తర్వాత ఉదయకాలంలో ఈ అవకాశం దొరకదు. దానిలోనూ నేను ఇప్పుడు అదిగో అలా చూసినటువంటి ఆ శుక్రగ్రహాన్ని 10 times జూమ్ చేసి చూస్తే నాకు అదిగో అలా కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్నటువంటిది కూడా ఏమిటి అంటే దాని చుట్టూ ఒక పరివేశం కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది మిత్రులతో పంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే మీకు తెలియదు అని కాదు. ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి విషయమూ కాదు. కానీ నగర జీవితంలో ఉన్నటువంటి నాబోటి వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ శుక్రగ్రహాన్ని చూసే అవకాశం లభించినందుకు మాత్రం తృప్తిగా ఉంది. స్వస్తి.